హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్లో రీసెంట్గా ఒక కొత్త స్టైల్లో స్టార్ట్ చేశాను ఓవర్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నమస్కారం. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితి చాలా వేగంగా మారిపోతుంది. ఇది కేవలం ఒక సైనిక ఘర్షణ కాదు, దీనిలో ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ ఒత్తిళ్లు, తెరవెనక రాజకీయాలు, ఇలా ఎన్నో కోణాలున్నాయి. ఈ సంక్లిష్టమైన పోరాటాన్ని మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలీ గొడవంతా ఎక్కడ మొదలైంది? ఓ నాటకీయమైన సైనిక దాడితో. దానితోనే మొదలు పెడదాం, ఎందుకంటే ఇది పరిస్థితి తీవ్రతను మన కళ్లకు కడుతుంది. సరే, ముందుగా మనం చూడబోయేది ఇస్ఫహాన్పై అమెరికా చేసిన దాడి గురించి. అసలు ఏం జరిగిందక్కడ? ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఎందుకు తారస్థాయికి చేరాయి? అమెరికా ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఈ బంకర్ బస్టర్లంటే మామూలు బాంబులు కాదన్మాట. భూమి లోపల పటిష్టమైన కాంక్రీట్ బంకర్లను కూడా నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధాలు. మరి ఇస్ఫహాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఎందుకంటే ఇరాన్ అణు కార్యక్రమానికి అది ఒక రకంగా గుండెకాయలాంటిది. అందుకే ఈ దాడికి అంత ప్రాధాన్యత. దీనికి ఇరాన్ ఊరుకోలేదు. వాళ్ల రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ వెంటనే స్పందించి ఒక అమెరికన్ డ్రోన్ను కూల్చివేసింది. దీంతో మాటలు యుద్ధం కాస్త ప్రత్యక్ష దాడుల స్థాయికి చేరింది. ఇప్పుడు యుద్ధం కేవలం సైన్యాలతోనే కాదు, డబ్బుతో కూడా జరుగుతోంది. అదే ఈ ఆర్థిక యుద్ధం. ఈ పోరాటంలో ఆర్థిక రండం ఎలా ఒక ప్రధాన ఆయుధంగా మారిందో ఇప్పుడు చూద్దాం. హార్మూజ్ జలసంధి. దీన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకొక లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. ప్రపంచ చమురు వ్యాపారంలో చాలా పెద్ద భాగం ఈ చిన్న, ఇరుకైన సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఇక్కడ ఏ చిన్న ఆటంకం వచ్చినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తుంది. అందుకే ఇరాన్ ఇక్కడ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారాన్ని రేపింది. ఇరాన్ వేసిన టోల్ ఎంత అనుకుంటున్నారు? ఈ జలసంధి గుండా వెళ్లే ఒక్కో ఆయిల్ ట్యాంకర్ పైన సుమారు 18.90 కోట్ల రూపాయలు. ఊహించండి, ఇది కేవలం డబ్బు వసూలు చేయడం కాదు, ఇది అమెరికా దాని మిత్రదేశాలపై వేసిన ఒక ఆర్థిక అస్త్రం. ఇక్కడ 2 వాదనలున్నాయి చూడండి. ఒకవైపు ఇరాన్ ఏమంటోందంటే ఇది మా ప్రాంతం, మా సార్వభౌమాధికారం, మా ఇష్టమని. మరోవైపు అమెరికా G7 దేశాలేమంటున్నాయంటే ఇది అంతర్జాతీయ వ్యాపార స్వేచ్ఛను అడ్డుకోవడమే, ఇది ఒక రకమైన బెదిరింపు అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో దౌత్యపరమైన ఘర్షణ మొదలైంది. అయితే ఈ గొడవ కేవలం అమెరికా, ఇరాన్ మధ్యన అస్సలు కాదు. తెరవెనుక చాలా దేశాల ప్రయోజనాలు, వాళ్ల రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ మాట ఎవరిదో తెలుసా? సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలది. వాళ్ళేమంటున్నారంటే ఇరాన్లో ఇప్పుడున్న మతపాలనను కూలదోయడానికిదే సరైన సమయం, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అమెరికాపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. బానే ఉంది, గల్ఫ్ దేశాలు అలా అనుకుంటున్నాయి. కాని అమెరికా కూడా అదే అనుకుంటోందా? ఇక్కడే కథలో ఒక మెలిక ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఒక పక్క మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు యుద్ధం కొనసాగించమని ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికలేమంటున్నాయంటే అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ముగించే మార్గాల కోసం చూస్తున్నారట. ఇది అమెరికాలోనే భిన్నమైన ఆలోచనలున్నాయని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు కథలోకి మరో కోణం వచ్చి చేరింది. అదేంటంటే ఈ యుద్ధం వెనుక కేవలం రాజకీయ ప్రయోజనాలేనా, లేక ఎవరివైనా వ్యక్తిగత ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయా అనే తీవ్రమైన అనుమానం. ఈ టైంలైన్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇరాన్పై సైనిక చర్య మొదలవడానికి కొన్ని వారాల ముందే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ బ్రోకర్ రక్షణ రంగ కంపెనీల ఫండులో భారీగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం ఆ డీల్ జరగలేదు. కానీ సమయం చూస్తే ఇది కేవలం కాకతాళీయంగా జరిగిందా, లేక యుద్ధం గురించి ముందుగానే తెలిసి సొమ్ము చేసుకోవాలని చూశారనే పెద్ద ప్రశ్న తలెట్టుతోంది. ఆయన పెట్టుబడి పెట్టాలనుకున్న ఫండేంటంటే యుద్ధం వస్తే ఏ కంపెనీలకైతే విపరీతంగా లాభం వస్తుందో సరిగ్గా అలాంటి ఆయుధ తయారీ కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టే ఫండ్ అనమాట. ఉదాహరణకి ఆర్టీఎక్స్, లాక్హీడ్ మార్టిన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు. అంటే ఇది ఖచ్చితంగా ప్రయోజనాల ఘర్షణ కిందకే వస్తుంది కదా. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. సరే, ఇన్ని విషయాలు చూశాం. సైనిక దాడులు, ఆర్థిక యుద్ధం, అంతర్జాతీయ రాజకీయాలు, ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు కూడా. మరి ఈ సంక్షోభంలో ముందు ఏంటి? మనం వేటిమీద దృష్టి పెట్టాలి?
ఇప్పుడు మనం ప్రధానంగా 3 విషయాలు గమనించాలి. 1. హార్ముజ్-టోల్. దీనిపై ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేక ప్రపంచం దీనికి తలొగ్గుతుందా? 2. అమెరికా నిర్ణయం. గల్ఫ్ దేశాల ఒత్తిడికి లొంగి యుద్ధాన్ని కొనసాగిస్తారా లేక ట్రంప్ వెనక్కి తగ్గుతారా? ఇక మూడోది చాలా ముఖ్యమైనది, రక్షణ మంత్రిపై విచారణ. ఈ ఆరోపణలు గనక నిజమని తేలితే అది యుద్ధ గమనాన్నే మార్చేయొచ్చు. ఈ 3 పరిణామాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. ఒక ప్రాంతంలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచమంతటినీ చుట్టుముట్టే ప్రమాదముందా? ఇది కేవలం అమెరికా, ఇరాన్ సమస్యగా మిగిలిపోతుందా? లేక దీని ప్రభావం మనందరిపైనా పడుతుందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఆలోచించండి.